ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2025వ సంవత్సరం మే 5వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ మీ మీద దాడి చేస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అయితే ఏ స్త్రీ మీ మీద దాడి ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువుగారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 చేస్తుంది. ఎందుకు దాడి చేస్తుంది, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కాని పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని విడిచిపెట్టరు. అలాగే కుంభరాశి వారు అందరితో కలుపుకోలు తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు అందించటం మాత్రమే కాకుండా వీలైనంత ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఉంటుంది. అలాగే నిందలు, ఆరోపణలు కూడా వీరి యొక్క జీవితంలో చాలా ఎక్కువగానే ఉంటాయి. భయంకరమైన పరిస్థితులు వచ్చినా కాని వాటిని అధిగమిస్తారు, ముందుకు సాగుతూ ఉంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగటం ద్వారా విజయాన్ని కైవసం చేసుకుంటారు. అయితే వీరు విజయం సొంతం చేసుకోవటంలో అనేక రకాల ఇబ్బందులు తలెత్తవచ్చు, కాని చివరికి విజయాన్నైతే ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. ఆర్థిక పురోగతి కోసం వీరు చేసే ప్రయత్నాలు మొదట్లో వీరికి ఫలితాలను ఇవ్వకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఫలితాలనైతే కాస్త ఆలస్యంగా అయినా సరే వీరు పొందుకోగలుగుతారు. అయితే కొన్ని సందర్భాల్లో కోపం అధికంగా ఉండటం మూలంగా వచ్చిన అవకాశాలను కూడా వదిలిపెట్టుకుంటారు. అంటే ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటారు. కోపం కారణంగా కొన్ని సమస్యలను కూడా కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా గుడ్డిగా అందరినీ నమ్మకూడదు అనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరు ఎవరినైనా సరే ఒకసారి పరిచయం చేసుకున్నారంటే వారికి పర్సనల్ విషయాలు కూడా చెప్పేస్తూ ఉంటారు. అంత క్లోజ్ గా మూవ్ అవుతారు, అంతగా బాండింగ్ ని పెంచుకుంటూ ఉంటారు. అటువంటి వ్యక్తిత్వంలో మీరు కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ విధంగా గుడ్డిగా నమ్మటం మూలంగా సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి. గుడ్డిగా ప్రతి ఒక్కరిని నమ్మకూడదు అనే విషయాన్ని మీరు గమనించాలి. ఈ విధంగా నమ్మటం మూలంగా కూడా జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. నమ్మించి మోసం చేసే వ్యక్తులు కూడా మీ చుట్టూతానే ఉంటారు. మీరు పనిచేసే చోట కాని, ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కాని ఈ విధంగా నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఉంటారు. మీ యొక్క మనస్తత్వాన్ని అవకాశంగా తీసుకుని మిమ్మల్ని మోసం చేయటానికి వారు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆర్థిక పురోగతి కోసం మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ కొన్ని సందర్భాల్లో ఫలితం శూన్యంగా ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో మీకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మీరు అశుభాలను ఎదుర్కోవలసి వస్తుంది. అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అనే విషయాన్ని కుంభరాశి వ్యక్తులు గమనించాలి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 5వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక
ఒక స్త్రీ మీ మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. మీ వల్ల తనకొక సమస్య ఇదివరకే వచ్చింది, అంటే మీరు కావాలని చేయకపోయినా కాని మీ వల్ల ఒక సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది. అది మీ యొక్క బంధువుల్లో ఉన్న స్త్రీ కావచ్చు, మిరుగు పొరుగున ఉన్న స్త్రీ కావచ్చు, మీరు పనిచేసే చోట ఉన్న స్త్రీ కావచ్చు, ఇలా ఎక్కడున్న స్త్రీ అయినా సరే, ఎవరైనా సరే మీ వల్ల మాత్రం ఒక సమస్యను తను ఎదుర్కోవలసి వచ్చింది. మీరు ఇదివరకే ఆ విషయంలో రియలైజ్ అయ్యారు. అయితే అటువంటి స్త్రీ మీ మీద దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే తను మీ దగ్గరికి వచ్చి మీపైన ఆరోపణలు చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఒక నిందను తన కారణంగా మీరు మోయాల్సి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఎవరికి ఎటువంటి హాని చేయకండి. ఒకవేళ పరోక్షంగా అయినా సరే తను బాధపడటానికి మీరు కారణమైతే కనుక మీరు ఖచ్చితంగా తనకు క్షమాపణలు చెప్పండి. ఎందుకంటే మీ వల్ల తనకు సమస్య వచ్చింది కాబట్టి మీరు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పి వారిని చల్లబరచడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా రియలైజ్ కావటం అనేది చాలా ఉత్తమం. ఒకవేళ మీరు కూడా ఈగోతో వారితో గర్వంగా మాట్లాడారంటే మాత్రం సమస్య తీవ్రత పెరిగి అది పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఈ కుంభరాశి వారికి చాలా అవసరం. ఇక మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. వ్యాపారంలో అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో మీరు ముందుకు వెళ్లటానికి మీకు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా ఖచ్చితంగా లభిస్తుంది. కొన్ని మార్పులు చేర్పులు చేయాలనే ఒక మంచి నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారు. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో ఈరోజు కాస్త ఉపశమనం లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక మీకు ఊరట లభిస్తుంది. అలాగే చాలా కాలంగా మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకి ఒక మంచి సొల్యూషన్ ని మీరు పొందుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో వృద్ధులు అంటే 70-80 ఏళ్ల పైబడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారి ఆరోగ్య విషయంలో మీకు ఈరోజు కాస్త శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. ఊపిరితిత్తులకి సంబంధించిన అనారోగ్య సమస్యలు వారిని వేధించవచ్చు. ఒకవేళ అటువంటి సమస్యలు ఆస్తమా కానీ శ్వాస సంబంధిత సమస్యలు వచ్చినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించడం చాలా ఉత్తమం. నిర్లక్ష్యం అనేది మీకు మంచి ఫలితాలను ఇవ్వదు అనే విషయాన్ని గమనించాలి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఉద్యోగస్తులకి ఈరోజు పై అధికారుల నుండి ప్రశంసలు దక్కబోతున్నాయి. చాలా కాలంగా పై అధికారుల ప్రశంసల కోసం మీరు పడిగాపులు కాచారు. మీరు ఎంత శ్రమ పడినా కానీ ఆ శ్రమను మీ యొక్క పై అధికారులు గుర్తించలేదని బాధపడుతున్నారు. అటువంటి వారికి పై అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. మీకు వ్యాపారంలో మంచి గుర్తింపు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా మే 5వ తేదీ సోమవారం అనేది ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఒక స్త్రీ మీపైన దాడి చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను అందిస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు. గోమాతకు క్యారెట్లు తినిపించండి. మీకు తోచినంతలో పేదలకు దాన ధర్మాలు చేయండి. పాదరక్షలు గొడుగులు పేదలకు దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.